సీఎం రేవంత్ రెడ్డి నేడు కోరుట్ల కూకట్పల్లి షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం కోరుట్ల జనజాతర సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం కూకట్పల్లి షేర్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ కి హాజరు కానున్నారు. సీఎం రేవంత్ నేడు కోరుట్ల కూకట్పల్లి షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం కోరుట్ల జనజాతర సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం కూకట్పల్లి షేర్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్స్ కి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రోజు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కోరుట్ల అదేవిధంగా కూకట్పల్లి షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అయితే ఉదయం 11 గంటలకు కోరుట్లలో జరిగే జనజాతర సభకు హాజరు కానున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ పార్లమెంట్ అభ్యర్థి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి. మరొక వైపు రాత్రి 7 గంటలకు కూకట్పల్లి నియోజకవర్గంలోని కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 8:30 గంటలకు షేర్లింగంపల్లి కార్నర్ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మొత్తంగా ఏదైతే మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కూడా ఇంకా స్పీడ్ పెంచిన పరిస్థితి ప్రచారంలో. ఈ నేపథ్యంలో కూడా ప్రతిరోజు ఖచ్చితంగా 3-4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించడానికి రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరొక వైపు మొత్తంగా ఏదైతే మిషన్ 15 టార్గెట్ గా ఏదైతే కాంగ్రెస్ ముందుకెళ్తుంది, ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గెలవాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరొక వైపు ఏదైతే రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో కూడా నియోజకవర్గాల ఏదైతే పార్లమెంట్ అభ్యర్థులు అదేవిధంగా అక్కడ ఏదైతే ఇన్ఛార్జీలు అదేవిధంగా సీనియర్ నేతలు కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి అంటే ఈ సంబంధించి తాజాగా జరుగుతున్న తెలంగాణలో దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిణామాల నేపథ్యంలో కూడా ఏం మాట్లాడతారనేది మాత్రం ఆసక్తి కొనసాగుతుందని చెప్పొచ్చు. ఆనంద్, థ్యాంక్ యూ శ్రీనివాస్.